బొట్టుగూడ హైస్కూల్ 2004-2005 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా సాగింది. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ 2004-2005 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో జరిగింది. అప్పట్లో తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా తరగతి గది జ్ఞాపకాలను, స్నేహితుల మధ్య జరిగిన తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చాలా రోజుల తర్వాత అందరూ ఒకచోట చేరడంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, యాదగిరి, వెంకటరెడ్డి, నిర్మల్ రెడ్డి, ఇందిరా, వాణి, విద్యార్థులు చైతన్య, వేణు, ప్రభాకర్, సురేష్, సైదులు, నరసింహ, శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 2004-05 బ్యాచ్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. 20 సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థులందరూ కూడా మంచి చదువులు చదువుకొని ఇప్పుడు వారు చెప్తూ ఉంటే ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలో మంచిగా స్థిరపడి వాళ్ళ పిల్లలను మంచిగా చదివించుకొని మంచిగా ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా చెప్పారు. మా ఉపాధ్యాయులైన మా అందరికి కూడా, ఆ రోజులలో పనిచేసిన ఉపాధ్యాయులందరూ కూడా వారి మాటలు విన్న తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. మా పిల్లలనైనా మేము సరిగ్గా చూసుకోలేదు, కానీ మా విద్యార్థులు అయితే బొట్టుగూడ స్కూల్లో ఉన్నారో, ఈ చదివినరో వాళ్ళందరినీ మా పిల్లలుగా చూసుకుంటూ వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పి రాత్రి పాఠశాలలో నైట్ క్లాసులు కూడా నిర్వహించి మంచి ప్రయోజకులుగా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇదే విధంగా ఈ పాఠశాల చాలా సీనియర్ పాఠశాల. మరి దీనికి ప్రస్తుతం రెంట్లో ఉంది, కానీ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అతి తొందరలో మరి 4 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పట్టణంలో ఒక మంచి పాఠశాల, అభివృద్ధిలో నడుస్తున్న పాఠశాలకు భవనం లేకపోవడం, దాన్ని గుర్తించి ప్రతీక్ ఫౌండేషన్ వారు బిల్డింగ్ 4 కోట్లతోటి బిల్డింగ్ నిర్మించడం అని అంటే చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి విద్యార్థులందరూ కూడా మీరు ఏ విధంగా చదువుకున్నారో మరి మీ యొక్క శక్తులను ఉపయోగించి మీ పిల్లల్ని కూడా మంచి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి, అప్పుడే మీరు తల్లిదండ్రులుగా న్యాయం చేసిన అవుతారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి అవకాశం కల్పించిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి అపూర్వ సమ్మేళనం ఆ పాత విద్యార్థులందరినీ కలుసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మేము వారిని గుర్తుపడతలేం, కానీ మరి గురువులను మాత్రం విద్యార్థులు గుర్తుపట్టి ప్రతి ఒక్కరిని పలకరింపు చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మేము ఇది స్నేహితుల దినోత్సవం రోజు జరుపుకోవడం కూడా మాకు ప్రత్యేక దినంగా భావిస్తున్నాం. మాకు ఉపాధ్యాయులు నేర్పినటువంటి విద్యాబుద్ధులు, అలనాటి జ్ఞాపకాలను మేము గుర్తు చేసుకుంటూ వారికి సన్మాన కార్యక్రమం జరుపుకుంటూ వాళ్ళని ఎంతో నిండు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము చాలామంది ఎన్నో 20 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా మేము చాలా కృషి చేసి ఈ రోజుకు దీన్ని ముందుకు చేసుకోవడానికి పునాది చేసుకున్నాం. ఇంత గొప్పటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి సహకరించినటువంటి మా స్నేహితుల బృందానికి, మా ఉపాధ్యాయుల బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.